వరంగల్లో కాంగ్రెస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొండా సురేఖ మహిళగా ఉన్నారని, ఆమె గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని భావిస్తున్నట్లు నాయని అంటున్నారు. మంత్రిగా ఆమె బాధ్యతగా ఉండాలన్నారు. అలాంటిది ఆమె అబద్ధాలు మాట్లాడుకుంటూ వెళితే ఎలా అంటున్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్. ఆమె ఎన్ని కమిటీలు వేసినా ఏం చేసినా త్వరలో భద్రకాళి ఆలయంలో జరగబోయే శరణ నవరాత్రి ఉత్సవాల వేడుకలను అంగరంగ వైభవంగా జరిపిస్తానని అంటున్న నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. వరంగల్ నగర కాంగ్రెస్ లో నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఒకరికొకరు మాటలు దూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఏంటి, ఎందుకు ఒక లిమిట్లో ఉండాలి అని నాయని రాజేందర్ రెడ్డి మంత్రిని హెచ్చరిస్తే నాకు హక్కులు లేవా, స్వేచ్ఛ లేదా అని చెప్పేసి ఈయన గెలుపు ఒక లక్కులో జరిగింది అని చెప్పేసి కామెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి, ఎందుకు ఈ వర్గ విభేదాలు అనేటివి కొనసాగుతున్నాయన్నా, మరి ఎలా ఇది ఇంతకుముందు కూడా క్రమశిక్షణ కమిటీ పిలిచి మందలించి మాట్లాడడం కూడా జరిగింది, కానీ కొనసాగుతున్నానే ఇవి ఎక్కడికి దారితీస్తాయి, ఏం జరుగుతుంది అసలు? వారి గురించి ఒక మహిళా మంత్రి గారు వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత మంచిదని గౌరవం మర్యాద ఇస్తున్నా. దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటిది, నేను ఏమి హెచ్చరించలే. నా నియోజకవర్గంలో ఉన్న భద్రకాళి అమ్మవారి దేవస్థానం ఉదయం లేస్తే అభివృద్ధిలో నిధులు నేను తీసుకొస్తుంటే మీరు కమిటీలు వేసుకుంటూ పోతే, నాకు చెప్పకుండా వేసుకుంటూ పోతే 2 వేసుకున్న స్వేచ్ఛ లేదా అంటున్నారు. 7 వేసుకున్నారు, 2 కాదు. అబద్ధాలు ఆడటం ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. మీకు తండ్రి పాత్ర ఇచ్చిన మంత్రి అంటే అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరే ప్రతి నియోజకవర్గం వల్ల ఏలు పెట్టి డిస్టర్బ్ చేస్తే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? గతంలో కూడా హైకమాండ్కి చెప్పినాం, ఇన్లే. మొన్న కూడా చెప్పినాం, అది ఎవరి లిమిట్స్లో ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఉండాలి అని నేను చెప్తే దాన్ని హెచ్చరించాలని మీరు అనబడుతుంది. మేము హెచ్చరించలే. ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండాలి, ఎవరి నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఉండాలి అని చెప్పినాం. దానికి అదృష్టం ఉండి గెలిచిండు అని అంటే వాస్తవమే కదా. నాకు అదృష్టం ఉండే గెలిచినామని నేను పూటకో పార్టీ మారితే నేను కూడా ఐదోసారి ఎమ్మెల్యే అయిటోని. నాతోటి కాదు అది. పూటకో పార్టీ మారటం నాతోటి కాదు. అయితే నేను కూడా అయిటోని 5 సార్లు ఎమ్మెల్యేని. అదృష్టంతో గెలవకపోతే అందరు దురదృష్టంతో గెలుతాడు. ఎవడన్నా దురదృష్టం ఉంటే గెలుతాడా? అదృష్టం ఉంటే నాకు కష్టం ఉన్నది. నేను పార్టీ చేసిన సేవ, పార్టీ మారకుండా 40 ఏళ్ళు పార్టీ చేసిన సేవ అని గుర్తించి నన్ను గెలిపించారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతకంటే ఇది లేదు. గౌరవం మర్యాద ఇచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాలి. ఇప్పుడు ధర్మకర్తలను మరి తీసేసి మళ్ళీ కమిటీ వేస్తారా, లేకపోతే అలాగే కొనసాగుతుంది? వారి ఇష్టం, ఏమైనా చేసుకోనియండి. నేను ఒక వరంగల్ వెస్ట్ నియోజకవర్గ భక్తునిగా, అమ్మవారి భక్తునిగా నాకు తోచిన సాయాన్ని అమ్మవారిని నేను ఏ విధంగా కాపాడుకోవాలి నాకు బాగా తెలుసు. ఉత్సవాలు కూడా, దసరా ఉత్సవాలు కానీ ఏవి కానీ గతంలో ఎన్నడూ జరగనంత గొప్పగా జరిపించే బాధ్యత నాది. అలా ఎటువంటి అనుమానం లేదు. గతంలో చూస్తే ఇప్పుడు అధిష్టానం దగ్గరికి, క్రమశిక్షణ కమిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈ దఫా కూడా ఇట్లా జరుగుతుంది. మరి నగరం లోపల కొంత విలువలన్నిటి తగ్గిపోతున్నాయి దీనివల్ల అని చెప్పేసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంట. నేను చాలాసార్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నేను ఇక తీసుకుపోదలుచుకోలేదు. అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోదలుచుకోలేదు. అధిష్టానం గమనించి గుర్తించి తీసుకుంటే మంచిది, లేదంటే వారి ఇష్టం. నేను చేసేది ఏముంటుందని. చూసిన పార్టీని నడిపించాల్సింది మంత్రులుగా పెద్ద పాత్ర వాళ్ళకే ఉంటుంది, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం అనేది ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. క్రమశిక్షణ కమిటీ దృష్టికి కూడా తీసుకుపోదలుచుకోలేదు అని చెప్పేసి నాయని రాజేందర్ రెడ్డి అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM TV, వరంగల్.